హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను రైస్ వండుతున్నాను కదా, ఇదేంటి అన్నం వండేది చూపిస్తుందని మీరు అనుకోవచ్చు. ఈ రైస్ వచ్చేసి అయితే రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం అని అంటే చాలామంది కూడా అన్నం మెత్తగా అవుతుందని లేకపోతే పురుగులు ఉంటాయి అనే ఉద్దేశంతో అన్నం అయితే వండరన్నమాట. రేషన్ బియ్యం వండకుండా 10 రూపాయల కోసం ఆశపడి మీరైతే రేషన్ బియ్యం అమ్ముకుంటున్నట్లయితే మీరు చాలా నష్టపోతారండి. అలా కాకుండా మీరే వండుకున్నట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. ఆ రేషన్ బియ్యంలో మనకు వచ్చే లాభాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చూసారుగా, ఇక్కడ రేషన్ బియ్యం మీకు చూపిస్తున్నాను. మేము ప్రతి నెల కూడా ఈ రేషన్ బియ్యమే తింటున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రేషన్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయని. కానీ చాలామంది కూడా రేషన్ బియ్యం ఓన్లీ దోశలకే యూజ్ చేస్తారు. దోశలకే కాకుండా మనం తినడానికి కూడా చాలా హెల్త్కు మంచిదండి. నేను ఇది కేవలం వీడియో కోసమే చెప్పట్లేదు. నేను రోజు కూడా ఇవే బియ్యం వండుతున్నాను. ఈ రేషన్ బియ్యంతో నేను చాలా వెరైటీస్ కూడా చేశాను. నేను ఇక్కడ రేషన్ బియ్యంతోనే బిర్యానీ కూడా చేశాను. కొంతమంది బాస్మతి రైస్తో చేస్తారు. అలా కాకుండా నేనైతే ఇక్కడ బగారా రైస్ చేశాను. అంతేకాకుండా బిర్యానీ చేశాను. రెగ్యులర్గా కూడా నేను ఈ బియ్యాన్నే వాడుతున్నాను. మాకు వచ్చే 24 కేజీల బియ్యం మాకు మళ్ళీ నెల వచ్చేంత వరకు కూడా అవే యూజ్ చేసుకుంటున్నాము. ఎక్కడ కొంచెం కూడా మేము బయట కూడా కొనట్లేదండి. ఈ బియ్యమే తింటున్నాను. ఏదో వీడియో కోసం గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే కాదండి. ఎందుకనంటే రేషన్ బియ్యంలో మనకు ఫోలిక్ యాసిడ్, అలాగే విటమిన్ B12 ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. చిన్నపిల్లల్లో అయితే మనకు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మహిళల్లో అయితే మెయిన్ రక్తహీనతను కూడా పెంచుతుందండి. చాలా మంచిది. ఇందులో చాలా ఎన్నో పోషకాలు ఉంటాయి. జింకు కానీ, విటమిన్ A, థయామిన్, B6 ఇలా ఎన్నో ఉంటాయి. 45 రైస్ కలుస్తాయి కాబట్టి ఈ బియ్యంలో చాలా లాభాలు అయితే ఉంటాయి. అన్నం మెత్తగా అవుతుందని, పురుగులు ఉంటాయని మీరు భయపడకుండా రోజు కూడా ఈ బియ్యమే వండుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు పొలంలో పండే బియ్యం ఎలా ఉంటాయో ఇవి కూడా అవే బియ్యం అండి. కాకపోతే మనకి ఇందులో 45 రైస్ అయితే కలిపి ఇస్తారు. ఎందుకంటే మనకు చాలా హెల్త్కు మంచిదని చెప్పేసి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకి ఇస్తున్నాడు. మీరు చాలామంది నేను చూస్తున్నాను ఓన్లీ దోశకే యూజ్ చేస్తూ మిగతా వాటిని అమ్ముకుంటారు. 10 రూపాయల కోసం అమ్ముకునే బదులు మనమే ఏంటి రేషన్ బియ్యం తినాలా అనే ఒక చిన్న చూపుతో కాకుండా మీరు ఒకసారి వండి చూడండి. అన్నం చాలా మంచి పుల్లలుగా వస్తుంది. మీరు వండే ఒక మెథడ్లో వండితే కనుక మీరు వండేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. అంతేకాకుండా రేషన్ బియ్యం వండేటప్పుడు మీరు వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకొని అన్నాన్ని కొంచెం గంజొంపినట్లయితే చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి నేను ఎలా వండుతున్నాను. ఈవినింగ్ వండుతున్నాను కాబట్టి చిన్న గిన్నెలో వండుతున్నాను. అదేదో వీడియో కోసం చిన్న గిన్నెలో వండుతున్నాను అని మాత్రం అనుకోకండి. నేను పెద్ద గిన్నెలోనే వండుకుంటాము. మేము మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఇలా చిన్న గిన్నెలో వండుకుంటాము. గిన్నెలను చూడడం పక్కా పెట్టేసి రేషన్ బియ్యం వల్ల మీకు చాలా యూజ్ ఉన్నాయి. ఈ వీడియో చూసైనా మీరందరూ కూడా వండుతారని నేను అనుకుంటున్నాను. వాటిలో ఉన్న పోషకాలను మీరు తెలుసుకోవట్లేదు, ఖచ్చితంగా తెలుసుకొని రేషన్ బియ్యం తింటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మంచి వీడియోస్ అయితే నేను మన లాంగ్ వీడియోస్లో అయితే మంచి వీడియోస్ పెడుతున్నాను, చూడండి తప్పకుండా. లాస్ట్లో మీకు యాడ్ చేసినట్లయితే ఇక్కడ నేను బగారా రైస్ కూడా చేశాను. మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. బగారా రైస్ కూడా చాలా బాగా వస్తుంది. పుల్లలుగా మంచి టిప్పుతో మీరు వండినట్లయితే చాలా బాగా వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎలా వండాలో కూడా అడగండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను.